సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, వారు అప్పగించిన క్లిష్టమైన బాధ్యతకు వన్నె తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జడ్ శివప్రసాద్ తెలిపారు. ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ జడ్ శివప్రసాద్ విజయవాడలోని వారి కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. మా మార్గదర్శి నారా లోకేష్ సూచనలతో ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ మండలి APIWA చైర్మన్గా ప్రమాణం చేసి నా సామర్థ్యం, జ్ఞానం మరియు తీర్పులో భయం లేకుండా, పక్షపాతం లేకుండా, ప్రీతి లేదా ద్వేషం లేకుండా బాధ్యతల నిబద్ధతతో విశ్వాసపూర్వకంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిర్వాహక మండలి యొక్క రాజ్యాంగం, సమగ్రత మరియు గోప్యతను నేను గౌరవిస్తూ ఏదైనా స్వార్థ సంబంధాలను నివారిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. పార్టీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు నేను బాధ్యతలు తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈరోజు నాకు ఈ యొక్క బాధ్యత నుంచి దీన్ని నిర్వర్తించమని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయనకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు మార్గదర్శి గౌరవనీయులు ఐటీ విద్యాశాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా క్లిష్టమైనటువంటి బాధ్యత, చాలా బరువుతో బాధ్యతతో కూడినటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ని నాకు ఈరోజు వీరు నియమించినారు. ఇది ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అనేటువంటిది వాస్తవానికి చాలా పాత సబ్జెక్టు. ఈరోజు మళ్ళా కూడా తెర మీదకి వచ్చింది. గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క సబ్జెక్టు మీద రాష్ట్రాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి దృష్టిని కేంద్రీకరించింది. ఈరోజు మనందరికీ తెలుసు, జల మార్గాల ద్వారా ఈ యొక్క వాటర్ వేస్, ఇన్లాండ్ వాటర్ వేస్ మార్గాల ద్వారా మన రవాణా కానీ లేకపోతే కార్గో మూమెంట్ కనుక పెట్టుకున్నట్టయితే చాలా తక్కువ ఖర్చుతో ఇది ఫలవంతంగా మనం చేసుకోవచ్చు. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలతో పోలిస్తే సగం ఖర్చుతోనే ఈరోజు రవాణాగా చేసుకోవచ్చు. అట్లనే ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. పర్యావరణం సమతుల్యత పాటిస్తూ ఈ యొక్క అంతర్గత రవాణాన్ని మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లనే రోడ్డు మార్గాల మీద ట్రాఫిక్ను కూడా తగ్గించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇష్యూలో ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరి ముఖ్యంగా మనకి కోస్తా కారిడార్ సుమారు 975 కిలోమీటర్ల దాకా విస్తరించింది. నెల్లూరు నుండి మనం పై దాకా విశాఖపట్నం వరకు వెళ్ళినట్టయితే. అట్లనే లోపల కూడా మనకి ఈ యొక్క కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులు అడ్డంగా వస్తూ ఈ యొక్క నదుల నుండి పోర్టుకి లేదా కోస్ట్కి అనుసంధానం చేస్తూ సుమారు 1500 కిలోమీటర్ల దాకా కూడా మనకి మార్గాలు ఉన్నాయి, జల మార్గాలు ఉన్నాయి. మనం ఈ యొక్క మార్గాలను, ఈ యొక్క జల మార్గాలను కారిడార్కి అనుసంధానం చేస్తూ అట్లనే పోర్ట్లు, రైళ్ళు, ఇతర రోడ్డు మార్గాలకి అనుసంధానం చేస్తూ ఇందులో రవాణాని మనం పెంచుకోవాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన జరగాలి, ఉద్యోగాలు, అవకాశాలు, ఉపాధి రావాలి. కాబట్టి ఈ యొక్క ఇష్యూలో పోర్ట్లకు అనుసంధానం చేస్తూ సాగర్మాల ప్రాజెక్టులు, ఇతర కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఈరోజు మన ముందున్నాయి. పోర్టు కనెక్టివిటీ, జలమార్గాల ద్వారా పెంచేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రిమండలి దృష్టి కేంద్రీకరించింది. అనేక పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ ఈరోజు చాలా ముందంజలో ఉంది.
వాటిని అన్నింటినీ మనం ఆదర్శంగా తీసుకొని వాటిని స్టడీ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో కూడా మనకి చాలా పనులు ఉంటాయి. అనేక ప్రాజెక్ట్స్, చాలా నిధులు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాం. వాటన్నిటిని కూడా మనం బాగా శ్రద్ధగా పనిచేస్తూ పెద్దలు సిఇఓ గారు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు రాఘరావు గారు, వీరు సహకారంతో స్టాఫ్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ బట్టి చిన్న చిన్న ఇబ్బందులనే అన్నీ కూడా మేము అధిగమిస్తాం. డెఫినెట్గా పెద్దలందరి కృషి సహకారంతో, స్టాఫ్ అందరి యొక్క సమిష్టి కృషితో ఖచ్చితంగా ఈ సంస్థకు ఒక ఐడెంటిటీ, ఈ సంస్థ ద్వారా అనేక మంచి పనులు రాష్ట్రానికి అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా ఇందులో గట్టిగా పనిచేసి రాష్ట్రం అభివృద్ధిలో మా వంతు పాత్రని పోషిస్తాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.